కబడ్డీ 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 అవుట్ అవుట్ కబడ్డీ 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 అవుట్ అవుట్ కబడ్డీ 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 అవుట్ 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 ఆగండ్రా ఆగండ్రా అదే మా ఊరు అడుక్కున్నారా మంచిగా అదంతా సెల్లంగా ఎట్టేస్తుందంట ఎదండ్రా ఆడండ్రా ఎదండ్రా ఆడండ్రా ఎదండ్రా ఆడండి అదండ్రా అదండ్రా కబడ్డీ 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 అవుట్ కబడ్డీ 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 అవుట్ అయిపోయాను చచ్చిపోయాను రా తీసుకుని వస్తాను మీ దగ్గర ఉండండి రామమ్మ 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 ఎంత దూరం రా ఎంత దూరం ఏంటైందిరా ఇడికి ఒక సెజన్ గడు వచ్చాడు పైన ఇది గేమ్ ఆడుతుంటే సెజన్ గట్టేసి వెళ్ళిపోయాడు అగోటి అగోటి వెళ్తున్నాడు నీ అమ్మ పదండి ఏటైందిరా ఏటైందిరా పిల్లడికి ఏటైందిరా పిల్లడికి ఏటి చెప్తాను రా పిల్లలందరూ అక్కడ ఆడుతుంటారు చెట్టు కింద పడి ఉన్నాడు అలా నాన్న లేదురా నాన్న ఏడు చెప్తాను రా అక్కడికి వెళ్ళారు ఆడుతుంటారు పిల్లలందరూ ఆ మాలిక్ గడు వచ్చిండు చిలంగా పెట్టాడు నాన్న నా బుర్రకి ఏటి అర్థం కావట్లేదు ఏడు చేయాలో అర్థం కావట్లేదు నాకు ఏటైంది నా మనవడికి ఏటైంది ఆధారం పోవటానికి మరి చెట్టుకెళ్ళి వెళ్ళకరా అని చెప్పి వెళ్ళుకుంటున్నా మాట లేదు ఏటైందో ఏటో ఆధారం పుట్టామా వచ్చా చూడే ఎలాగైపోయాడు పెద్దమ్మ చూడు మరి ఏటైందో చెప్పురా అదేనా ఏటైందిరా మనవడికి ఏమని చెప్పమంటావే జరిగిందో చెప్పురా మాలిక్ గడు లేడా చిలంగా పెట్టాడా మస్తాను మాలిక్కడా ఆ దొంగ నా కొడుకే సరే సరే ఇప్పుడు ఏం చేస్తాం పెద్దమ్మ చేస్తామంతా ఇట్లా సెల్లంగా చెట్టు తీయాలా మొక్కింద అయి ఉన్నది కదా అది దగ్గరికి వెళ్ళాలి లేదేమో అది ఊరవతల వేప చెట్టు దగ్గర ఉంది. ఉన్నది అది ఉన్నదిరా
తీస్తాను. అమ్మ తల్లి కాపాడమ్మా నా కొడుకు. అమ్మ తల్లి కాపాడమ్మా. చూడమ్మా అమ్మా చూడమ్మా రక్షించమ్మా అమ్మా తల్లి చూడమ్మా కాపాడుతుంది. పడి లేచింది. నువ్వే కాపాడమ్మా అమ్మ తల్లి. చూడ కొడుకు ఎవరైపోయాడమ్మా. నువ్వే కాపాడమ్మ తల్లి. కాపాడమ్మ తల్లి. ఏడ్చేలా అర్థం కావట్లేదమ్మ తల్లి. నోరు ముయ్యరు. దీని సంగతి నాకు తెలుసు. దాని సంగతి చెప్తాను. దీన్ని వదలను. నా చేతులతోనే తీసి పారేస్తాను. ఆదివారం అర్ధరాత్రి దీనికి పూజలు చేయాలి. పూజలు చేయాలి. ఇప్పుడు కానీ ఇది మీకు వదలదు. ఓం హ్రీం క్లీం మహంకాళి. అరే కర్రీ కోడి మేకపోతు తులం బంగారం ఒక ఆవు దానం ఇవ్వాలి. అప్పుడు కానీ ఇది మీకు వదలదు. అది ఇవ్వకపోతే ఇది మిమ్మల్ని తినేస్తాదిరా. ఇది మిమ్మల్నే కాదు ఈ ఊరిని తినేస్తాది. ఇది ఆ కర్మగాడి శాపం. తినేస్తాది. వెళ్ళరా వెళ్ళరా. ఆగుము బిడ్డ ఆగుము. ఆగుము బిడ్డ ఆగుము. ఆగుము బిడ్డ ఆగుము. ప్రభు నిన్ను రక్షించుగాక. ఆగుము బిడ్డ ఆగుము. ఏమైంది వీరయ్య? ఏం చెప్తాను బాబు, ఊర్లో ఎవరికి అడిగినా శిల్లంగా అంటున్నారు. మీరే రక్షించాలి. తొందరపడద్దు వీరయ్య, నీ బిడ్డ రక్షింపబడును. దేవునిపై నమ్మకం ఉంచుము. ఆయనే సర్వరక్షకుడు. నేను చెప్పిన విధంగా చేయమంటారు. మీరు సంపాదించిన దాంట్లో 10వ భాగము మాకు సమర్పించవలెను. 10వ భాగమా అంటే ఏంటి బాబు? మీరు 1000 రూపాయలు సంపాదించినచో మాకు 100 రూపాయలు సమర్పించవలెను. అలాగే 10,000 సంపాదించినచో మాకు 1000 రూపాయలు సమర్పించవలెను. అలాగే ప్రతి ఆదివారము 50 మందికి భోజనాలు సమర్పించవలెను. 50 మందికి భోజనాలా? అలా చేయనిచో నీ బిడ్డ రక్షింపబడడు. డబ్బులు ఇస్తాడరా? ఏమంటున్నాడు? డబ్బులు తీసుకురండి రా.
ఆ? నేనున్నాను కదరా మీకు, నేను చూసుకుంటాను. సరేనా? ఎలక్కని తీసుకురండి. సరే ఉంటాను. ఏమైందిరా? ఏమైంది వీరయ్యా? ఏం చెప్తాను బాబు, సెల్లంగి పెట్టేసారు. నేను మొక్కిన దగ్గరికి వెళ్ళనా, అది నల్ల కోడి, మేకపోతు, తులం బంగారము. చాలా ఇబ్బంది పడిపోయాను బాబు. ఫాదర్ దగ్గరికి వెళ్ళామా, అలాగే 50 మందికి భోజనాలు, దశమి భాగం అన్నాడు బాబు. అదేంటి అర్థం కాక ఏం చెప్తాను బాబు, బుర్ర కొట్టుకోవాల్సి వస్తుంది. వీరయ్య, నేను ఉన్నాను కదా, ఇది చిన్నది కాదు, అర్థమైంది, ఇది చాలా పెద్దది. అక్కడ అగౌరవ సామాన్యులు ఉన్నారు, అందరు తీసుకెళ్తాను, శుభ్రం తగ్గిపోద్ది. సరేనా? రాత్రి 12 గంటలు బయలుదేరాలి. అర్థమైంది కదా, పదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి, అక్కడ చెల్లంగి పెట్టుకున్నాడు. పాపం పుణ్యం మీద నేను చెప్పాల్సింది చెప్తాను. నాకు అదంతా తెలీదు. వెళ్ళిపోతున్నానా అని ఏట్రు మామ, ఏటి సంగతులు? గోసెట్టుకున్నాడు అలా వచ్చి చెప్పేయడమే చాలా ఫోన్లు వచ్చిన పెట్టి ఈ సూతులు లావైపోయినాయి. ప్రతి ఓడి చెప్పడమే. ఒరే, చెప్పినాడు కదా, అది నిజమేరా. అదేరా అదేరా ఊరు రాయన ఊరు అమ్మ అది బయలుదేరిపోయిన ఆయన ఊరు చచ్చిపోయిన ఆయన ఊరు మరి కాదు రాయి సర్రా సర్రా ఊరు అయిపోయాము సరే చచ్చిపోయినాము ఊరు ఆయన పడుతుంది. అదే వచ్చింది ఊరమ్మ చచ్చిపోయినాం ఊరాయన చచ్చిపోయినాం ఊరమ్మ ఊరయ్య అదే రయ్య ఊరమ్మ చచ్చిపోయినమ్మ ఊరాయన చెప్పి మాట్లాడారు నువ్వు అది బయలుదేరిపోయిన ఆయన ఊరు చచ్చిపోయిన ఆయన ఊరు మరి కాదు రాయి సర్రా సర్రా ఊరు అయిపోయినాము మరి పడకము సరే చచ్చిపోయినాము ఊరమ్మ ఊరు ఆయన వెళ్ళిపోతుంది. అదే అలాగో వచ్చింది ఊరమ్మ చచ్చిపోను ఊరాయన చచ్చిపోను ఊరమ్మ ఊరయ్య అదే రయ్య అమ్మ చెట్టు మీద బయలుదేరిపోయింది. అయితే మేము అటు సైడ్ వెళ్తుంటాము, అగౌరవ దగ్గరికి వెళ్తుంటాము. అర్థమైంది కదా, ఇటు వెళ్తుంటాం కదా, ఇట్లా అట్ట వెళ్ళొద్దు, ఇట్లా వెళ్తామా? పదండి, ఇట్లా వెళ్తాం. పద. ఏంటి ప్రెసిడెంట్ గారు, అందరూ ఎక్కడికి బయలుదేరారు? ఓహో, మాస్టర్ గారు మీరా? బాగున్నారు సార్? బాగున్నాను. ఏంటి ప్రెసిడెంట్ గారు, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? అరే వీరయ్య, మీ అబ్బాయి 2 రోజుల నుండి స్కూల్కి రావట్లేదే? ఈ అబ్బాయికి సెలంగి పెట్టిస్తున్నారు, అందు గురించి అగౌరవ తీసుకెళ్ళాలి. వీళ్ళకి అక్కడికే తీసుకెళ్తున్నా. సిల్లంగా? అవును సారు, సెల్లంగి పెట్టిస్తున్నారు. ఊర్లో అక్కడ ఇబ్బంది పెడుతుంది. భలేవారు సార్ మీరు. సిల్లంగి ఈ రోజుల్లో కూడా సిల్లంగా? సార్ సెల్లంగి ఉన్నాయి సారు. ఏంటి సార్ సారు, ఈ 2025 నాటికి కూడా ఇంకా సిల్లంగుల కోసం మాట్లాడుతున్నారు? సెల్లంగి లేదంటే సార్, ఇప్పుడే బోసారు చూసుకొని వచ్చారండి. నేను చూశాను అగ్గో మన చెరువు గొట్టు మీద. ఎక్కడ? మర్రి చెట్టు మీద. మన చెరువు గొట్టు మర్రి చెట్టు ఉంది కదా, ఆ గొట్టు మీద. ఏ మర్రి చెట్టు మీద? మన చెరువు మర్రి చెట్టు గొట్టు మీద. సరే ప్రెసిడెంట్ గారు, నాకు ఈ ఒక్క రాత్రి టైం ఇవ్వండి. సిల్లంగి ఏటో మొత్తం అంతా మీకు నిరూపిస్తాను. సిల్లంగి ఉందా లేదా అనే విషయం నేను సిల్లంగి గురించి మీకు నిరూపిస్తాను రేపు ఉదయానికల్లా. సరే సార్, మీరు మ్యాథ్స్ సార్ చెప్పారు కాబట్టి వింటున్నాము. ఈ ఒక్కరోజు మీకు టైం ఇస్తాం సార్, రేపటికల్లా మాకు రిజల్ట్ చెప్పాలి మీరు. ఓకే సరే పదండి. సరే పదండి.
ప్రెసిడెంట్ గారు మీరు ఎక్కడ ఉన్నారా? ఓహో నేను చెప్పాను కదా మీకు, ఆయన అయిపోయాడు. ఏటైందిరా? అక్కడికి వెళ్ళాడు, ఆయన చూశాడు, ఆ మ్యాస్టా అయిపోయాడు. ఆ మాట లేడు, మర్చెట్టు కింద అది అయిపోయాడు తేరిగా. అలాగా ఆడి మరి దేశం మీద నూకలేదు. ముంచేనాడే ఆయన చూశాను నేను. రండి మీరు, గాబర్ పడ పదరా, వెళ్దాం రండి. రండి చూపెడతాను. అడని ప్రెసిడెంట్ గారు నా మాట నమ్మరా? అది కాదురా, చూశాను. చెప్పితే ఎన్నాడు కాదు, ఆడిదాడు అనుభవించినాడు. అదే అదిగో 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 అతను మెసారేనా? ఆ ప్యాంటు ఆ షర్ట్, అదే ప్యాంటు అదే షర్ట్ అయినే కనబడి మ్యాట్ అని. నిన్న మీకు చెప్పానా? అదే డ్రెస్ అదే ప్యాంటు అదే షర్టు. నిన్న చెప్పిన మాట వినలేదు. ముఖం కనిపించలేదు. అయినా లేదు, అయినా చూశాను మొన్న, నాకు తెలుసు. అదే డ్రెస్ అగో అదే బట్ట. లేదు లేదు మీరే వెళ్ళండి ప్రెసిడెంట్ గారు, మీరు చూడండి. మేసారు 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 మేసారండి. ప్రెసిడెంట్ గారు నేను మీ దగ్గరికి వస్తామనేసి అనుకున్నాను. ఇదేంటి మేస్తారు ఇక్కడ ఉన్నారు? రాత్రంతా ఇక్కడే పడుకున్నాను ప్రెసిడెంట్ గారు, లేట్ అయిపోయింది. ఏంటి మేస్తారు రాత్రి అంతా ఎక్కడే పడుకున్నారా? ఈ చెట్టు మీదే కదా సిలింగ్ పెట్టినారు. అందుకే కదా ఇక్కడ పడుకున్నాను. మేము గాబరు పడిపోయినాం. అమ్మయ్యా మొత్తాన్ని బతికే ఉన్నారు. సరే లేవండి. సిల్లంగి లేదు గిల్లంగి లేదు సర్పంచ్ గారు. మీకు రాత్రి ఇచ్చిన మాట ప్రకారము ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నేను దెయ్యం కూడా పట్టేశాను. మీకు ఇప్పుడు చూపిస్తాను. సరే ప్రెసిడెంట్ గారు మీకు ఒక నంబర్ చెప్తాను, దానికి డయల్ చేయండి ప్రెసిడెంట్ గారు. సరే చెప్పండి. 630-228-6487 డయల్ చేయండి. అదిగో అదే అదే బయలుదేరింది. మారుంది అయ్యా, మీలాంటి వాళ్ళ వల్లే ఇటువంటివన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. రా ఒక్కసారి నాతో చూడు చూడు, చూసావా ఇది? అయ్యా వింటున్నావా? ఒక్కసారి చూడు. ఓ చల్లపోనా, నాకేటి తెలుసును. ఆ రోజు చెట్టు మీద నుండి కుర్రోడు పడిపోయేటప్పుడు ఆ కుర్రోడు చేతిలో మొబైల్ ఉండేది. ఆ మొబైల్ జారిపడి ఇక్కడ ఉండిపోయింది. ఆ రింగ్ టోనే మీరు దెయ్యము భూతము సిల్లంగి అని భ్రమపడ్డారు. ఊరంతా భయపెట్టేశారు. ఇప్పటికైనా అర్థమైందా మీకు? ఓహో అలాగా, నాకేటి తెలుసు, నేను చిల్లంగా అనుకున్నాను. వాస్తవానికి అది సిల్లంగి కాదు, ఈ సెల్ ఫోనే. చల్లపోనా. చూడండి ప్రెసిడెంట్ గారు, ఏ మతం కూడా వాస్తవానికి చెడ్డది కాదు. కొంతమంది మతం ముసుగులో వారి బ్రతుకు తెరువు కోసం మతాన్ని వాడుకొని భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. మీలాంటి నాయకులు ప్రజల్ని చైతన్యపరచాలే తప్ప ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదు. చూడండి బుస్సుబాబు గారు, ఇప్పటికైనా తెలిసిందా సిల్లంగి చేతబడులు లేవని? ఇటువంటి మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి మీతో పాటు మేము కూడా చేతులు కలుపుతాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. బుస్సుబాబు గారు విన్నారుగా, మీరు కూడాను